భోజనానికి వెళ్దాం బాబు అన్నాడు. వీలేంద్ర కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు అక్కడ, గుంటూరు ఎంఆర్ ఆఫీస్ ఎదురుగా పెద్ద ఏసీ హోటల్. ఆయన ఒకసారి నాకు కనపడి, సత్యమూర్తి గారిని మన హోటల్కి ఒకసారి భోజనానికి తీసుకురా అన్నాడు. అంటే నేను వీలేంద్ర కుమార్ మనల్ని ఒకసారి రమ్మన్నాడు అన్నాను. పద బాబు వెళ్దాం అన్నాను. వెళ్ళాం, భోజనం చేసాం. ఆయన భోజనం చేశాడు. నేను లేచి వెళ్ళి సింక్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కుని అక్కడ హ్యాండ్ డ్రైయర్ ఉంటే ఇట్లా నొక్కా, వేడి గాలి వస్తుంది ఇట్లా అన్నా. నా వెనకే నుంచుని ఉన్నాడు ఆయన. ఏంటి బాబు అది అన్నాడు. ఈయన అడవుల్లో తిరిగి వచ్చినాడు, ఈయనకి ఇవన్నీ ఏం తెలుసు అని. దీన్ని హ్యాండ్ డ్రైయర్ అంటారు, ఇట్లా నొక్కి ఇట్లంటే వేడి గాలి వచ్చింది, మనం తుడుచుకొని అవసరంలా అన్న. చెయ్యి తుడుచుకొని అవసరం లేదండి. మరి మూతికేం పెట్టాలి బాబు అన్నాడు. అట్లా అంత పెద్ద నాయకుడు, అంత ఇది ఆయన మళ్ళీ ఇట్లా మనతో, మేమంతా ఆయన కింద, ఆయన జ్ఞానం కింద మేమంతా, మాతో మళ్ళీ ఆయన స్థాయి మనుషుల్లాగా, ఆయన వయసు వాళ్ళలాగా తగ్గి మాట్లాడుతుండేవాడు అనమాట. మద్దూరు నాగేష్ బాబు నల్లొక ప్రార్థనకి ఆవిష్కరణకు పిలిచాడు. వెళ్ళి అక్కడ ఒక హోటల్ ఉంది, శ్రీకన్య హోటల్ అని. అయిపోయిన తర్వాత ఆ హోటల్కి వచ్చామన్నమాట. దీనికి ఈ హోటల్కి మాత్రం లిఫ్ట్ ఉంది, మనకు పెద్ద ప్రాబ్లం లేదన్న. వెళ్ళి లిఫ్ట్ ఎక్కగానే ఒకడు ఎంతసేపటికి రాడే, మాతో పాటు రావాలి, వస్తున్నా అంటాడు. లిఫ్ట్ ఆపుతున్నాం అనమాట. అదేం ప్లీజ్ క్లోజ్ ది డోర్ అంటుంది. బాబు ఈ అమ్మాయి నాతో హైదరాబాద్లో కూడా మాట్లాడింది ఈ అమ్మాయి అన్నాడు. అది ఆ వాయిస్ ఉంటుంది, రికార్డెడ్ వాయిస్. అట్లా దళిత ఉద్యమంలోకి వచ్చిన తర్వాత దళిత సాహిత్యం రాయటానికి ఆయన మీద నిజంగానే ఆయనే ఒప్పుకున్నాడు. మద్దూరు నాగేష్ బాబు, తెరేష్ బాబు, కలేగురి ప్రసాద్, శిఖామణి, ఎండ్లూరి సుధాకరు, జూలూరి గౌరీశంకరు, వీళ్ళందరి ప్రభావం నా మీద ఉంది అని ఆయన స్వయంగా అట్లెవరు చెప్పరు జనరల్గా, నేనే స్వయంభూని అన్నట్టు చెబుతారు. ఆ చెప్పినప్పుడు దళిత కవులకి ఎట్లయితే విరసంకి చెప్పాడో దళిత కవులకు కూడా అదే విధంగా చెప్పాడు. మీరు ఊరికే కామన్ సెన్స్తో రాస్తున్నారు, సిద్ధాంత జ్ఞానంతో రాయట్లేదు. దళిత కవిత్వం మాలపల్లిని, మాదిగపల్లిని వర్ణించడంతోనే ఆగిపోతుంది, ఫిలాసఫీని చెప్పట్లేదు మీరు అని అన్నాడు. ఆయన అంతా మార్క్సిస్ట్ ఫిలాసఫీ ఉంది, ఆ ఫిలాసఫీని కవిత్వంలో చెప్పాడు తప్ప పార్టీ లైన్ ఎక్కడ చెప్పాలి. ఆయన మైక్రోస్కోపిక్ అనే ఒక కవిత్వంలో నేను దిగంబర కవుల ప్రభావం వల్ల నేను కొంచెం ఇదిగా రాశాను, కానీ నేను రాయకుండా ఉండాల్సింది ఆ కవిత్వ అని అన్నాడు. ఆ తర్వాత వీళ్ళు చేసినది సిద్ధాంత జ్ఞానంతో రాసినప్పుడు బాగుంటుంది ఆ కవిత్వం, దళిత కవిత్వం అనేది. ఆయనకి సంబంధించిన విషయాలు ఏ గుర్తుండేవి కాదు. ఎవరైనా విలేకరులు మీకు ఎంతమంది పిల్లలు అన్నారంటే, పిల్లలా బాబు చెప్తాను ఒక్క నిమిషం. శ్రీదేవి, అనుపమ, సిద్ధార్థ, సౌజన్య. అసలు పక్కింటోళ్ళు ఆవతలో పిల్లల్ని ఎవరినో గుర్తుపెట్టుకుని చెబుతున్నట్టు ఉంటుంది అనమాట. డబ్బులు లెక్క పెట్టడం కూడా ఒక 100 రూపాయలు 10 పదులు ఇచ్చామనుకోండి, దాన్ని జాగ్రత్తగా 1 అన్నట్టు తీసేవాడు. అదే థింకింగ్లో చాలా షార్ప్గా ఉండేవాడు. ఏదైనా సంఘటన జరుగుతున్నా కానీ, సీతారామయ్య అరెస్ట్ అని పడింది ఒకసారి, టీవీ చూస్తా ఉన్నాం వైకే ఇంట్లో, సీతారామయ్య అరెస్ట్ అని, నో సరెండర్ అది అన్నాడు. ఎట్లా చెబుతున్నా విషయం, సరెండర్ అది నేను చెబుతున్నా అన్నాడు. అరెస్ట్ ఎక్కడ అవుతాడు, ఎక్కడ ఎతికారు, ఏ వ్యాన్ వెళ్ళి ఎత్తుక్కొచ్చింది ఆయన్ని, ఆయన ముందే అరేంజ్ చేసుకున్నాడని చెబుతాను. నేను వెంటనే ఆయన్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటా కదా, మీరు అంతకుముందు ఇంటర్వ్యూలో కొండపల్లి సీతారాం లొంగుబాటు అనేది అతని రక్తంలోనే లేదన్నాడుగా అన్న. ఇట్ట లొంగిపోయి నన్ను ఓడించాడు బాబు అన్నాడు. అట్లా ఒక ప్రత్యర్థిని గుండె జారేటట్టు చేయటంలో ఎస్ఎం అంత షార్ప్ షూటర్ నేను ఎవరుందో. ఒక సమస్య మీద మదన పడి 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 దాని నుంచి ఒక వ్యాసము, దాని నుంచి ఒక కవిత్వం, ఆ మదనం నుంచే అది వచ్చింది తప్ప ఇది పేపర్లో పేరు చూసుకోవడానికో కవిగా చిరస్థాయిగా నిలబడిపోవడానికో రాయలేదు. మొట్టమొదటి అసలు ఆయన రకరకాల పేర్లతో రాశారు. ఒక ఆయన ఒక పత్రిక మీద కేసు పెట్టాడు, నా పేరు వెంకటేశ్వర్లు అని రాసేవిందని. అంటే పేరు కోసం అంత పాకులాడతారు, కానీ ఈయన శివుడు, రెంజమ్ము, ఇట్లా రకరకాల పేరుతో ఎవరు రాసినా అనవసరం. ఈ ఈ ఈ సందేశం జనంలోకి కవిత్వ రూపంలో వెళ్ళాలనే ఒక తపన పట్టుదలతోనే ఆయన కవిత్వం రాశారు. శివసాగర్గా ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే సి నారాయణ రెడ్డి అని రాసి ఉంది. ఓ ఇది సి నారాయణ రెడ్డి ఇల్లు బాబు అన్నాడు. సి నారాయణ రెడ్డి చూద్దాం
అని వెళ్తే సీనారాయణ రెడ్డి కూర్చుని ఉన్నాడు. నారాయణ రెడ్డి శివసాగర్ అన్నాడు. పంచి ఊడిపోయేటట్లు వేసి వచ్చాడు ఆయన. అయ్యా శివసాగర్, తమరు నా ఇంట్లోకి వచ్చారా, తమరు కాలు పెట్టారా నా ఇంట్లో అని అసలు ఆయన ఎంత సంతోషపడ్డాడంటే అంత సంతోషపడ్డాడు. ఆయన తెచ్చి శాలువా కప్పి ఆయన రాసిన పుస్తకాలు తీసుకొచ్చి ఆ శివసాగర్ని ఎంత గొప్ప, ఇంత కీర్తి అక్కడ ఉంది కదా, ఆ కీర్తి నాకు ఉందనే ఆ గర్వం కానీ అతిశయం కానీ ఆయన ప్రవర్తనలో మనకు కనపడేది కాదు. కీర్తి కూడా పెట్టుబడే బాబు అనేవాడు. పెట్టుబడిదారి వ్యవస్థను ఎంత వ్యతిరేకించాడో, అది ఏ రూపంలో, ఫ్యాక్టరీ రూపంలో, రకరకాల రూపంలో, డబ్బు రూపంలో ఉన్న కీర్తిని వ్యతిరేకిస్తూనే పెట్టుబడిని, కీర్తి కూడా పెట్టుబడి అని చెప్పి ఆయన అనేవాడు అనమాట. అట్లా చిన్న కవిని కూడా మెచ్చుకోవడానికి వెనకాడేవాడు కాదు. అప్పుడే రాస్తున్న కొత్త కవులను కూడా, మీకు ఎవరిష్టం అంటే నాకు 2 బాబులు, నగేష్ బాబు, తెరేష్ బాబు అని చెప్పాడు. వాళ్ళ వయసు అంతా అప్పుడు చాలా కుర్రాళ్ళు, అంత వినమ్రంగా చెప్పేవాడు అనమాట. అందుకే ఒకసారి గద్దరాన్న మీద అరెస్ట్ వారెంట్ వచ్చింది. మేము గుంటూరులో ఉన్నాం అప్పుడు. వైకే లాయర్ ఉన్నాడు, ఆయన ఇంటి మీద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అక్కడ పెడితే విలేకరులు వచ్చారు. ఏంటనంటే గద్దర్ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, ఇది చాలా అప్రజాస్వామికం, దీన్ని మేము ఖండిస్తున్నాం అన్నాడు. కాదు, ఏం పెట్టారు కేసు అని అడిగారు. గద్దరు బాంబులు విసిరాడు అని పెట్టారు కేసు అని అన్నారు. అది బాంబులు విసిరే చెయ్యి కాదు, అది నాట్యం చేసే చెయ్యి, అది గజ్జెగట్టే చెయ్యి అన్నాడు. ఈలోపు అన్వర్ అనే ఒక ఉదయం విలేకరి, ఆయన అవును ఆయన పాటల బాంబులు వేపిస్తాయి కదా అన్నాడు. అట్టబెట్టి కేసు ఆయన వేసాడని పెట్టడం ఎందుకు, అట్లబెట్టి కేసు ఆయన వేసాడని పెట్టడం ఎందుకు అని అన్నాడు. అట్లా ఆ స్పాంటేనిటీ ఇదంతా కూడా ఇదిగా ఉండేది. అప్పుడే చంద్రబాబు ప్రసాద్ లాంటి వాళ్ళు దళిత పారిశ్రామికవేత్తలు కావాలని రాస్తున్నారు. దళిత ఒక అగ్రకుల పారిశ్రామికవేత్త స్థానంలో దళిత పారిశ్రామికవేత్తలను ఆవిష్కరించకూడదు, మళ్ళీ దోపిడి కొత్త విధానంలో తయారవుతుంది కదా, సమానత్వం అంటే అది కాదని చెప్పి ఆయన చెప్పినప్పుడు, దళితుల్లో పారిశ్రామికవేత్తలు వెళ్తే మళ్ళీ అక్కడ సేవ చేసేవాడు ఇదంతా కూడా మళ్ళీ దళితుడే అవుతాడు అని ఒక పెద్ద వ్యాసం రాశాడు. నీ కులం నా కులం ఒక్కటి, ఇక కాళ్ళు పట్టరా ఎంకటి అని వ్యాసం రాస్తే అది పెద్ద సంచలనమైంది ఆ వ్యాసం అప్పట్లో. అలా అంటే ఏంటన్నమాట, మన ఇద్దరం ఒకటే కులం కదా, అయితే కులం ఒకటే కానీ అవకాశాలు ఉండవు. అప్పుడు కేవలం నువ్వు సేవకుడిగానే ఉంటావు, నేను యజమానిగా ఉంటాననే ప్రమాదం ఉంది. వర్గ నిర్మూలన ఎంత ముఖ్యం, కుల నిర్మూలన అంత ముఖ్యం, కుల నిర్మూలన ఎంత ముఖ్యం, వర్గ నిర్మూలన అంత ముఖ్యం అని చెప్పాడు.